మంచి బ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేసాను. మనకి విశాఖపట్నంలో ఋషికొండ మీద తిరుమల తిరుపతి దేవస్థానం వారిచే వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయితే నిర్మించారండి. చాలా బాగుందంట. మా ఫ్రెండ్స్ వాళ్ళు చెప్తే మేమైతే ఈ సండే అక్కడికి వెళ్ళామన్నమాట. చూడండి, ఇక్కడ నుంచి మనకి ఇట్లా ఆర్చ్ అయితే ఉంటుంది. తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామి దివ్యక్షేత్రం అని ఉంది కదా. ఇక్కడ నుంచి పైకి అయితే కొండపైకి వెళ్ళాలి. కార్లు బైకులు అయితే పైకి ఎలా చేస్తున్నారు. ఫ్రీ బస్ కూడా ఉందని చెప్పారు. ఇంకా ఆటోస్ అయితే ఇక్కడ నుంచి పైకి ఎలా చేయరంటండి. బ్యాక్ సైడ్ నుంచి అయితే వస్తున్నాయని అన్నారు. ఇంకా మేమైతే ఇక్కడ నుంచి పైకి చూడండి, పైన వెంకటేశ్వర టెంపుల్ అయితే కనిపిస్తుంది కదా. మేమైతే పైకి వెళ్ళిపోయాము చక్కగా. ఇంకా టెంపుల్కి అయితే వచ్చేసామండి. మీరు చూస్తున్నారు కదా, ఇదంతా కూడా వెంకటేశ్వర టెంపుల్ అనమాట. మనకి తిరుపతి దేవస్థానం వారే ఈ టెంపుల్ని అయితే ఇక్కడ కట్టారు. చాలా చక్కగా ఉందండి. ఇంకా మేమైతే ముందుగా స్వామివారి దర్శనం చేసుకోవడానికి అయితే వెళ్తున్నాము. ఒకసారి దర్శనం చేసుకున్న తర్వాత మొత్తం అంతా చూద్దామన్న ఉద్దేశంతో వెళ్ళాము. ఇట్లా మెట్లెక్కి మనకి ఇట్లా తిన్నగా అయితే లోపలికి వెళ్ళాలంట. మనకి తిరుపతిలో ఎలా అయితే సేవ చేయడానికి వస్తూ ఉంటారు కదా, వాళ్ళకి ఇక్కడ కూడా డ్యూటీస్ వేశారనమాట. మేము కూడా లోపలికి వెళ్ళి దర్శనం చేసుకున్నాము. ఇంకా లోపలైతే చూపించడానికి ఎలా చేయలేదు. ఇది ఇక్కడి నుంచి అయితే లోపలికి వెళ్ళాలి. ఇంకా గర్భగుడిలోకి వెళ్తే 100 రూపీస్ టికెట్ అని చెప్పారు. కొంచెం దూరం నుంచి చూస్తే ఫ్రీ దర్శనం అని చెప్పారు. మేమైతే దర్శనం చేసుకొని వచ్చేసామండి. ఇది గుడికి తిన్నగా చాలా ఎత్తులో ధ్వజస్తంభం అయితే ఉంది. నిజంగా ఆ ధ్వజస్తంభం నుంచి గంటల గాలికి మోగుతూ గోవింద 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 అన్నట్టు అనిపిస్తుంది. ఇంకా గుడి చుట్టూ కూడా చాలా విశాలంగా ఉందండి. ఇంకా ఒకవైపు పద్మావతి అమ్మవారి టెంపుల్, ఒకవైపు గోదాదేవి అమ్మవారి టెంపుల్ని కట్టారనమాట. ఇంకా అమ్మవారి ఇద్దరిని కూడా దర్శించుకున్నాము. ఇంకా గుడి చుట్టూ ఉన్న ప్రాంగణం మొత్తం చూడండి, చాలా విశాలంగా ఉంది. ఇది గాలిగోపురం, స్వామివారి గాలిగోపురం అనమాట. నిజంగా చాలా చక్కగా ఉందండి. మేము ఒక చూడదగిన ప్రదేశం అనమాట. మనకు తిరుపతి వెళ్తే ఎట్లాంటి అనుభూతి కలుగుతుందో ఆ విధంగానే అనిపించింది. చాలామంది భక్తులు అయితే విచ్చేశారు ఇక్కడికి. వాళ్ళు భోజనాలు ఇట్లాంటివి కూడా తెచ్చుకొని తింటున్నారనమాట. ఇంకా చాలామంది అయితే పిల్లలు చాలా హుషారుగా చాలా ఆనందంగా ఆడుకుంటున్నారండి. అంత ఖాళీగా ఉందన్నమాట. ఇంకా మనం ఈ గుడిపై నుంచి చుట్టూ ఉన్న సముద్రాన్ని, కొండలు, ఆ గాలి, పచ్చదనం, వాతావరణం అంతా కూడా చాలా ప్రశాంతమైన వాతావరణం. నిజంగా సాగర్ తీరంలో కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి మన కోసం వచ్చాడు అనిపించింది. ఇంక ఇదంతా కూడా గీతం యూనివర్సిటీ వాళ్ళ బిల్డింగ్స్ అండి. ఇంకా మెడికల్ కాలేజెస్ అన్నీ చాలా ఉన్నాయి. అంత ప్రశాంతమైన వాతావరణంలో కాసేపు స్వామివారి నామస్మరణ చేసుకుంటే ఆ ఆనందం వేరుగా ఉంది. ఇంకా దర్శనం అయిపోయాక మేమైతే తిరిగి బయలుదేరుతున్నాము. ఇంకా ఇక్కడికి వచ్చేసరికి మనకి తిరుపతిలో ఏ విధంగా అయితే మెట్ల మార్గం కూడా ఇక్కడ మీకు కనిపిస్తుంది కదండి. ఇది రోడ్డు అనమాట. కిందకి నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాము. ఇంక ఇక్కడ పక్కన అయితే చూడండి, పునర్దర్శన ప్రాప్తి రస్తాన్ని ఇచ్చారు కదా, అక్కడైతే మెట్ల మార్గం, మెట్ల నుంచి పైకి రావచ్చు, కిందకు కూడా వెళ్ళడానికి ఉందన్నమాట. ఈ విధంగా అయితే మేము స్వామివారి దర్శనాన్ని చేసుకున్నాము. స్వామివారి దయాకృప అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోడ్డుకి ఇరువైపులో అయితే ఈ విధంగా పచ్చదనంతో నిండిపోయి ఉందండి. తప్పకుండా మీకు కూడా వీలైనప్పుడు ఒకసారి అయితే స్వామివారిని దర్శించండి. ఇంకా ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, అదే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.